థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా నిండు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఆదరణ కూడికకు విచ్చేసిన మీ అందరికీ ఈ కుటుంబం చాలా రుణపడి ఉంది. ఎందుకంటే ఈ కుటుంబానికి కూడా మనమందరం రుణపడి ఉన్నాం. సో ఒకరి యందొకరు అనురాగం కలిగి, ఒకరి యందొకరు ప్రేమ కలిగి, తప్పని పరిస్థితుల్లో తప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లో మన సపోర్ట్ వాళ్ళకి చాలా అవసరం. సపోర్ట్ అంటే మీరు ఏదో ఆర్థికంగానో లేకపోతే మరో విధంగానో చేయాలని కాదు. మన మాట సాయం అంటాం కదా, చాలా సందర్భాల్లో మన మాట, మన ఆదరణ, మన ఓదార్పు, మనం పక్కన నిలబడడం, ఇది చాలా అవసరం. సో ఈ విధంగా ఇంతమంది దేవుని పిల్లలు ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగింది అని భావించి ఇక్కడ వచ్చారు. అక్కడితో అయిపోలేదు, ఓదార్చడం మన బాధ్యత అన్నయ్య చెప్పినట్టు. ఎందుకంటే బాబును కోల్పోయి ఇంకా 11 నెలలు పూర్తి కాలేదు, అంటే సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. సంవత్సరం పూర్తి కాకముందే ఆ కుటుంబంలో మరో వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మన ఆస్తి ఎవరంటే మన కుటుంబమే. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఒంటరిగా కూర్చొని తినలేము, ఏడలేము. మన చుట్టూ ఉన్న మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన బంధాలు, మన బంధుత్వాలు, వీటిని మించిన ఆస్తి లేదు. అందులో వాళ్ళ మధ్యలో తీవ్రమైన అనురాగం, ప్రేమ, ఆప్యాయత అధికంగా ఉన్నప్పుడు అది చాలా గొప్ప ఆస్తి. అలాంటి విలువైన ఆస్తిని బాబును కోల్పోవడం, తండ్రిని కోల్పోవడం, ఇది చాలా బాధాకరమే. అయితే చాలామంది యొక్క విశ్వాసం ఇలాంటి పరిస్థితుల్లో సన్నగిల్లిపోద్ది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీ దేవుడు ఏంటి ఇలా చేశాడు, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీ దేవుడు ఏంటి ఇలా వదిలేశాడు అంటారు. వాళ్ళు ఏదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బతికేసినట్టు మాట్లాడతారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళని బతికేస్తారా? బతకరు, వాళ్ళు చచ్చిపోతారు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ఏమంటే, మీ దేవుడు ఏంటి ఇలా చేశాడు, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మరి మీ దేవుడు కాపాడొచ్చు కదా, మీ దేవుడు రక్షించవచ్చు కదా అంటే అప్పుడు మనం చెప్పాలి, మా దేవుడే మా కోసం తన కుమారుని చంపేసుకున్నాడు. అవునా కదా? ఏ వయసులో? యుక్త వయసులో చచ్చిపోయాడు ప్రభు. సో కాబట్టి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగాలంటే ఎంత శక్తి ఉండాలి అనే ఒక పాయింట్ చెప్పి నేను ఈరోజు నా మాటలు ముగిస్తాను. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వకృపానిధి, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ జ్ఞానం గొప్పది, మీ వాక్యము మా ప్రాణానికి నెమ్మదినిచ్చేది, అది మాత్రమే మమ్మల్ని ఆదరించేది. తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు మీ వాక్యం ద్వారా ఆదరిస్తారని నమ్ముతున్నాం. కూడి వచ్చినటువంటి పిల్లలకు కూడా తండ్రి మీ యొక్క జ్ఞానము నేర్పించి వారి హృదయాల్లో కూడా నెమ్మదిని, ప్రశాంతతను, తండ్రి మీ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలుగజేస్తారని నమ్ముతూ మీ దాసునిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండగా మీరు నాకు సహాయం చేసి నా ద్వారా మీ పిల్లలతో సూటిగా మాట్లాడమని, అలాగే తండ్రి ఈ కుటుంబానికి అవసరమైన వర్తమానాన్ని అందించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాసము అనే ఒక పునాది కింద మనందరం ఉన్నాం. రైట్? ఉన్నారా లేదా? మీరు ఉన్నారు. ఇక్కడున్న సేవకులు కానివ్వండి, కింద ఉన్న మీరు కానివ్వండి, మనందరం కూడా విశ్వాసం అనే పునాది కిందకు వచ్చాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం అందరికీ లేదు అని ఒక చోట రాయబడింది తెస్సలోనిక పత్రికలో. ఆ విశ్వాసము కనుగొనునా అని ఒక చోట రాయబడింది. అల్ప విశ్వాసులారా అని ఒక చోట రాయబడింది. మీ విశ్వాసము ఏమాయను
సో మా విశ్వాసమును వృద్ధి పొందించుము, అపోస్తలులు చెప్తున్నారు, అదొక చోట రాయబడింది. విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, ఇది కూడా ఒక చోట కనబడుతుంది. ఇక ఫైనల్గా విశ్వాసమందు భాగ్యవంతులు. ఈ పదాలన్నీ మీరు బైబిల్ గ్రంథంలో అబ్జర్వ్ చేసినప్పుడు విశ్వాసం విషయంలో అందరూ ఒకలా లేరు అని క్లారిటీ వచ్చేయాలి. ఇక్కడ కూర్చున్న మీ అందరి విశ్వాసం ఒకలా ఉండదు, గమనించుకోండి. మీ అందరి వెయిట్ ఒకలా ఉండదు, మీ అందరి హైటు ఒకలా ఉండదు, మీ అందరి బ్లడ్ ప్రెషర్ బీపీ ఒకలా ఉండదు, మీ అందరి షుగర్ లెవెల్స్ ఒకలా ఉండవు, మీ అందరి ఆరోగ్యాలు ఒకలా ఉండవు, మీ అందరి ఆలోచనలు ఒకలా ఉండవు, మీ అందరి విశ్వాసాలు కూడా ఒక స్థాయిలో ఉండవు. విశ్వాసం ఒక్కటే. మీరు మళ్ళీ విశ్వాసాలు వేరు అనుకుంటారని క్లారిటీ ఇస్తున్నాను. విశ్వాసం ఒక్కటే, బట్ ఒక స్థాయిలో ఉండవు. కొందరు బలహీనంగా ఉంటే, కొందరు బలంగా ఉంటే, కొందరు భాగ్యం గలవారుగా ఉంటారట, పూర్ణ భాగ్యం గలవారుగా విశ్వాసమందు. అంటే స్టెప్ బై స్టెప్ విశ్వాసమందు ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ టాప్లో ఉన్నవాడి వల్ల ఏ ప్రాబ్లం లేదు. వాడు టాప్లోకి వెళ్ళడానికి కారణం వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. వాడు ర్యాంకర్, అందరికీ అవే పుస్తకాలు. కొందరేమో ఫస్ట్ ర్యాంకు, కొందరేమో సెకండ్ ర్యాంకు, కొందరు థర్డ్ ర్యాంకు, కొందరు అట్రప్లాపు. సో మనకు కూడా ఒకటే పుస్తకం, ఒకటే బోధ. కానీ మనలో ఆ స్థాయి, ఇప్పుడు యోబు గారు వాళ్ళ ఆవిడ ఒకే కుటుంబంలో కలిసి బతుకుతున్నారు, అన్ని కార్యక్రమాలు కలిసి చేసుకుంటున్నారు. కానీ భర్తకున్న విశ్వాసం ఎవరికి లేదు? భార్యకి లేదు, పిల్లలకు కూడా లేదు, చచ్చిపోయిన వాళ్ళకి. సో కాబట్టి అందరి స్థాయి ఒకలాంటిది కాదు. సమూయేలు గారి స్థాయి ఎక్కువ, సమూయేలు గారి పిల్లలకు అసలు లేదు. దావీదు గారి స్థాయి ఎక్కువ, దావీదు గారి పిల్లల్లో చాలామందికి లేదు. యేసుప్రభు వారి స్థాయి ఎక్కువ, యేసుప్రభు వారి శిష్యుల్లో కొందరికి లేదు, ఆయన కుటుంబంలో కూడా కొందరికి లేదు. సో ఇలా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు నాకున్న విశ్వాసం నా ఫ్యామిలీలో అందరికి ఉండాలని ఏం లేదు, ఉండదు కూడా. మీరు బాగా అర్థం చేసుకోండి, నాకున్న విశ్వాసం నా ఫ్యామిలీలో అందరికి ఉండదు, అందరికి ఉండాలని నియమం లేదు. అలాగే నీకున్న విశ్వాసం నీ ఫ్యామిలీలో అందరికీ సేమ్ ఈక్వల్గా ఉండాలని కూడా రూల్ లేదు. అందువల్ల ఈ బలహీనమైన విశ్వాసం కలిగిన వాళ్ళు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, దేవునికి విరోధంగా మాట్లాడేస్తుంటారు, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ మాటలకు కృంగిపోతుంటారు, లొంగిపోతుంటారు. చాలా చోట్ల జరుగుతాయి ఇలా. దేవుణ్ణి నమ్మాం కానీ ఇలా చేశాడేంటి, అలా చేశాడేంటి అనే పరిస్థితికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ మరి 2 మరణాలు ఒకే సంవత్సరంలో కుటుంబంలో సంభవించాయంటే లోకం ఎలా చూస్తుందంటే ఇది ఏదో శాపంలా ఉందేంటి అన్నట్టు భావిస్తారు. ఇదేదో శాపంలాగా ఉందండి, ఇంత తొందరగా మరణించారేంటని. కానీ విశ్వాసి ఎలా చూస్తాడంటే, నేనైతే ఎలా చూస్తున్నానంటే, బాబు చనిపోయి దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉంటే తాతను కూడా తీసుకెళ్ళి ఆ బాబు దగ్గర దేవుడు కూర్చోబెట్టి ఇద్దరిని కలిపి ఆదరిస్తున్నాడంటే అది ఎంత సంతోషకరమైన విషయం మీరు ఆలోచన చేయండి ఒకసారి. అవునా కాదా? ఇప్పుడు బాబు తాత ఒకే చోట ఉన్నారు అనే విషయాన్ని మనం నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? సో ఇది సంతోషించవలసిన విషయమే కదా. ఇప్పటి వరకు ఆ బాబు 11 నెలల ఒంటరివాడు, వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు తాతయ్య కూడా వెళ్ళాడు. అంటే ఇక్కడున్న ఫ్యామిలీ వేరే చోటకి షిఫ్ట్ అవుతోంది. షిఫ్ట్ అవ్వాలి, తప్పదు, మనందరం షిఫ్ట్ అయిపోతాం ఏదో రోజు. సో ఇప్పుడు బాబు తాత ఒకే ప్లేస్లో ఉన్నారు అంటే, మనవడు తాతయ్య ఒకే ప్లేస్లో ఉన్నారు అంటే, ఇప్పుడు ఒక రకంగా చూడండి, ఎక్కడికైనా పిల్లల్ని చదువుకోవడానికి దూరంగా పంపిస్తున్నప్పుడు అరే అక్కడ ఎవరు లేరంట, తాతయ్యను తోడుగా పంపిద్దాం, అమ్మమ్మను తోడుగా పంపిద్దాం, నాయనమ్మను తోడుగా పంపిద్దాం, మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు అక్కడ ఉంటారు అన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటామా, ఫీల్ అవుతామా? హ్యాపీగానే ఉంటాం. సో విశ్వాసమందు భాగ్యవంతుడైన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? విశ్వాసమందు ఎవరైతే స్థిరులు, కదలని వారు, భాగ్యవంతులుగా ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు ఇలానే ఉండాలి. మీకు బెస్ట్ పాయింట్ చూపిస్తాను. మనందరం దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకొని ఆయన మా దేవుడని సగర్వంగా చెప్పుకుంటున్నాం, చెప్పుకోవట్లేదా? చెప్పుకున్నాం కదా. మనందరం కూడా ఆయన మా దేవుడు, మేము పలానా దేవుణ్ణి నమ్ముకున్నాం. ఇంకా అన్యులు కూడా మన గురించి మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారట కదా అంటారు. వాళ్ళు ఏదో దేవుణ్ణి నమ్ముకునే ఉంటారు.
కానీ పర్టికులర్ మన గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఏమంటారు? మీరు దేవుడు నమ్ముకున్నారట కదా అంటారు. ఆ మాట విన్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అరే భలే అన్నారు రైళ్ళు, తెలియకుండానే నిజం మాట్లాడతారు, సత్యం గురించి మాట్లాడుతున్నారు, దేవుడు నమ్ముకున్నామని బలంగా చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు అనుకుంటాం కదా. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మేము దేవుడు నమ్ముకున్నాం చెప్పుకున్నాం. బైబిల్లో మాట ఉందండి, ఆ మాట చదివినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకు భయం అనిపిస్తుంది అంటే, ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆ మాట దగ్గరికి తీసుకెళ్తాను. ఆకలి వేయట్లేదు కదా ఎవరికి? 5 నిమిషాలు ఓపిక పట్టండి, వెళ్ళిపోదాం. సో మీకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తెలిసి చేయి చూపించాడు? ఇదేంది, నేనేం డిఫికల్ట్ క్వశ్చన్ ఏం అడగలేదు మిమ్మల్ని. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతమంది తెలిసి చేయి చూపించాను అన్న. నీకు తెలియదరే? తెలుసు కదా, అందరూ తెలుసు కదండి సీఎం. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి మీరు ఎంతమంది తెలిసి చేస్తండి? ఇప్పుడు అంటే మొన్ననే మా వీధిలోంచి వెళ్ళాడంటే చెయ్యి ఊపాడంటే నేను బాగా తెలిసి అనకండి, ఎందుకంటే ఆ చెయ్యి అందరికి ఊపుతాడు. అది తెలిసినట్టు కాదు అది. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సీఎం నాకు తెలుసు అని మన అందరం చెప్పుకోవడంలో ఏమి లేదు, కానీ సీఎం వచ్చి నువ్వు నాకు తెలుసు అని చెప్పడంలో చాలా ఎక్కువ గౌరవం ఉంది, చాలా ఎక్కువ ఘనత ఉంది. అక్కడ నీ ఒరిజినాలిటీ, నీ గొప్పతనం కనబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది కదా. ఇప్పుడు బైబిల్లో మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం 3వ లైన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం 3వ లైన్. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక మనిషి, ఏమంటే ఈ మనిషి మీవాడైనట్టు కదా అంటే, అవునండి మావాడు అని చెప్పుకుంటున్నామంటే ఆ మనిషి చాలా వాల్యుబుల్ అయి ఉండాలి. ఇప్పుడు ఏ గంజాయి కేసులో దొరికేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ దారిలో ఎవరో కనబడి ఏమయ్యా మీవాడైనట్టు కదా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడట కదా, గంజా కేసులో దొరికాడట కదా అంటే, బే నాకు అసలు వాళ్ళకే మాకు ఎప్పుడో దూరం చుట్టాలండి బాబు, మాకు అసలు దగ్గర కాదాలంటారు, బాగా దగ్గరైనా కూడా నాకు తెలియదని చెప్పేస్తాం నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా. ఎందుకు? అలాంటి నీచమైన క్యారెక్టర్ మావాడు అని చెప్పుకుంటే మనకి దెబ్బ. కాబట్టి వద్దు, మనది కాదని చెప్పేస్తాం కదా. ఇప్పుడు దేవుడు కూడానట అందరికీ నేను దేవుడిని ఒప్పుకోవట్లా. మనం ఒప్పుకుంటున్నాం ఆయన మా దేవుడని, మనం చెప్పుకుంటున్నాం ఆయన మా దేవుడని, కానీ ఆయన అందరికీ కూడా నేను వాళ్ళ దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబుకి దేవుణ్ణి. యాకోబు చెప్పుకోవాలా ఆయన నా దేవుడని, అబ్రహాం చెప్పుకోవట్లా ఆయన నా దేవుడని, ఇస్సాకు చెప్పుకోవట్లా ఆయన నా దేవుడని. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయారు, చెప్పుకోవడానికి లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా రోజులు అవుతుంది వెళ్ళిపోయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన చెప్పుకుంటున్నాడు, నేను అబ్రహాముకు దేవుడినయ్యా ఒకప్పుడు ఉండేవాడు ఆయన, నేను ఇస్సాకు దేవుడినయ్యా ఒకప్పుడు ఉండేవాడు ఆయన, నేను యాకోబుకి దేవుడినయ్యా ఒకప్పుడు ఉండేవాడు ఆయన. అంటే వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారనమాట. విశ్వాసమందు భాగ్యవంతులు, తారాస్థాయిలో ఉన్నారు. చాలా బలమైన విశ్వాసపు స్థాయిని వాళ్ళు మెయింటైన్ చేశారు. అందుకే దేవుడు తాను వారి దేవుడని అనిపించుకోవటానికి సిగ్గుపడ్డు. అంటే ఈ మాట ఇక్కడ రాయబడిందంటే కొందరి విషయంలో సిగ్గుపడతాడని ఒప్పుకోవాలొద్దా? ఇప్పుడు నన్ను అడిగితే ఏమంటానంటే, దేవుడు యోబు దేవుడని అనిపించుకున్నట్టుకు సిగ్గుపడడు, కానీ అననీయ సప్పీరాల దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడతాడు. పేతురు పౌలు దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడ్డు, కానీ ఇస్కరియోతు యోధ దేవుడని అనిపించుకోవటానికి సిగ్గుపడతాడు. సో ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అందరూ ఒకే గూటి కిందకు వచ్చినా కూడా విశ్వాసపు స్థాయి ఒకటి కాదు. అందరూ ఒకే క్లాసులో చదువుతున్నా కూడా అందరికీ ఒకలాంటి ర్యాంకు రాదు, ఒకలాంటి మార్కులు రావు. రైట్. ఇప్పుడు విశ్వాసపు స్థాయిలో ఉన్న మనం ఇలాంటి మరణాలు మన కుటుంబాల్లో సంభవించినప్పుడు దేవుని విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు అది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వెళ్ళిపోవటం ఖాయమా కాదా? ఎలాగూ ఖాయం. ఇప్పుడు నేను చావను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి లేచి నిలబడండి. నేను ఎప్పటికీ చావను, ఐఎమ్ ఇమ్మోర్టల్ అన్నవాళ్ళు. ఏంటి నేను అమరుడివి అమరురాలివి కావు, మనకి అమరత్వం లేదు ఇక్కడ. అమరుడు ఎవరు? ఆయన ఒక్కడే. మనం అమరులం కాదు. అందుకే మరణము అంటే అర్థం ఏంటి తెలుసా? రణము అంటే యుద్ధము, మరణము అంటే
యుద్ధం ముగిసింది, ముగిసింది, రణము యుద్ధం ముగిసింది. ఏం ముగిసింది? నీ జీవితం అనే యుద్ధం ముగిసింది. మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి యుద్ధం ముగించుకొని వెళ్ళిపోతున్నావు. అందుకే యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ జీవిత కాలాన్ని గురించి మాట్లాడుతూ, ఆ నరుల జీవిత కాలము భూమి మీద అది యుద్ధకాలం కాదా అంటాడు. అంటే ఏదో రోజు యుద్ధం ఏమవుతుంది? ముగిసిపోతుంది, తప్పదది. మనం అనుకుంటాం, అరే ఈ వయసులో ఎందుకు ముగియాలి, ఏ వయసులో ముగియాలని మన నిర్ణయం మనం ఎలా చెప్పగలం? చెప్పండి, మీరు చెప్పండి. పలానా వయసులో యుద్ధం ముగియాలి ఏమైనా ఉందా? నియమం మందా అయిందా? సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, పుట్టించమని మీరు అడిగితే పుట్టించలా. నాకు పలానా బిడ్డని నువ్వు అడిగావా? నా పలానా కూతుర్ని అడగలా, కొడుకుని అడగలా, పెళ్లి చేయి పలానా మొగుడిని అడగలా, పలానా భార్యని అడగలా. మనకేం తెలియదండి. ఇది ఒక మిస్టీరియస్ లైఫ్. వెళ్ళిపోతూ ఉంటే ఏది దొరుకుతుంది ఏరుకున్నట్టే ఉంటుంది. జీవితం కూడా అంతే. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఏది దొరుకుతుంది ఏం చేసినట్టు ఏరుకొని బొట్టలో వేసుకున్నట్టు జీవితం కూడా అంతే. కొంతమంది కలుస్తుంటారు, కొంతమంది మాయమైపోతుంటారు, కొంతమంది ఏకమవుతుంటారు, కొంతమంది విడిపోతుంటారు. జరుగుతాయి. జీవితం అంతా మిస్టీరియస్గా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ప్రధానమైన విషయం, మనం అందరం వెళ్ళిపోతాం. ఇది అందరూ ఒప్పుకోవాలి. మనం అందరం ఏమవుతాం? వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేవాడికి ఉండాల్సిన విశ్వాసం ఎలా ఉండాలి అని ఆలోచిస్తే, ఇక్కడ హెబ్రీ పత్రికలో ఒక మాట పైన ఉంది, అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అందుచేత అని ఉన్నప్పుడు మీకు ఏ ప్రశ్న రావాలి? అందుచేత అని ఉన్నప్పుడు ఏ ప్రశ్న రావాలి? ఎందుచేత అని రావాలి. ఎందుకు ఎందుచేత? పైకి వెళ్దాం. ఎందుచేత అంటే పైకి వెళ్దాం. చూడండి 13వ వచనం నుంచి చదవండి. వీరందరూ ఆ వాగ్దానాల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఒప్పేసుకున్నారట. భూమి మీద మేము పరదేశులము, భూమి మీద మేము యాత్రికులము అంటే ఇది మాకు శాశ్వతమేమీ కాదు. ఏదో ఒక రోజు మేము ఇక్కడ చాప్టర్ క్లోజ్ చేసుకుని సర్దుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత బాగుందండి ఎన్విరాన్మెంట్. బయట ఎలా ఉంది? వేడిగా ఉందా? ఇక్కడ ఎలా ఉంది? ఇంచేత మరి ఉండిపోదామా 2-3 సంవత్సరాలు ఇక్కడ? ఎండాకాలం పోయేదాకా ఉందామా? మరి ఏం చేద్దాం? తోసేరా బయటికి మనల్ని? పని అయిపోగానే ఏం చేస్తారు? బాబు చక్కబెట్టండి అంటారు. అవునా? అంటే బాగుందండి కంఫర్ట్గా. అంటే కంఫర్ట్గా ఉన్నా కూడా ఉండడానికి లేదు. కొంతమంది లైఫ్లు కంఫర్ట్గా ఉంటాయి, ఉండాలనుకుంటారు. కొంతమందికి లైఫ్ కంఫర్ట్గా ఉండదు, వెళ్ళిపోదాం అనుకుంటారు. కొంతమంది బాగానే ఉన్నారు కదా, ఎందుకు తీసుకెళ్ళిపోవాలంటారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన. ఏమండి, ఒక 70 ఏళ్ళు వచ్చాక తీసుకెళ్ళిపోతే మీకు ఓకే కదా? 80 ఏళ్ళు వచ్చాక తీసుకెళ్ళిపోతే ఓకేనా మీకు? అప్పుడు తీసుకెళ్ళకూడదా? 100 వచ్చాక తీసుకెళ్ళిపోవచ్చా? ఆయన నిర్ణయానికి మనం కట్టుబడాలి. ప్రభు నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళిపోతావో తీసుకెళ్ళిపో. నేను ఎవరిని ప్రభు నీకు చెప్పడానికి? పుట్టించమని నేను చెప్పానా? నేను చెప్పలేదు. చావు గురించి నేను ఎలా చెప్పగలను తండ్రి నీకు? ఉంచమని అనే అధికారం నాకు లేదు, తీసిపోమనే అధికారం నాకు లేదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, బతుకితే క్రీస్తు, చచ్చిపోతే లాభం అంటాడు. ఇక్కడ ఈ విశ్వాసులు ఎందుకు వీళ్ళ గురించి ఇంత గొప్పగా మాట్లాడంటే, వాళ్ళు పరదేశులు యాత్రికులను ఒప్పేసుకున్నారు ముందు. మనం కూడా ఒప్పేసుకోండి అంతే. డైలీ లైఫ్లో ఒప్పేసుకోండి. ప్రభా ఏదైనా జరగని, నువ్వు ఎవరినైనా తీసుకుంటే తీసుకో, మరి నా చేతుల్లో ఏమీ లేదు, నన్ను తీసుకున్నా తీసుకో, నేను విశ్వాసిని అంతే. ఎందుకు తీసుకోవడం అంటే అర్థం ఏంటి? మనం ఏమన్నా నూనె ముక్కుట్లు వేసేస్తాడా ఏంటి తీసుకొని? అన్నీ తెలుసు కదా మనకి. తీసుకున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన దగ్గర పెట్టుకున్నాడని. ఇంతకు ఆయనకి అధికారం లేదా ఆయన దగ్గర పెట్టుకునే అధికారం? 2 రోజులు అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడట పిల్లాడు. అమ్మమ్మ ఇంట్లో 1 రోజులు ఉన్నాడట. ఈలోగా నాన్న వెళ్ళి తీసుకొచ్చేసుకున్నాడట. ఇప్పుడు అమ్మమ్మ గొడవ పెడద్దా? ఉండనే పిల్లాడిని ఇక్కడ తీసుకెళ్ళిపోతావండి నువ్వు అని గొడవ పెడద్దా? పెట్టదు. ఎందుకు పెట్టదు? ఆ తండ్రికి అధికారం ఉంది, తీసుకెళ్తాడు. అమ్మమ్మ ఇంట్లో శాశ్వత కాలం, తాతయ్య ఇంట్లో, నాయనమ్మ ఇంట్లో శాశ్వత కాలం ఉండని ఎవరు తీసుకెళ్తారు పిల్లల్ని. ఇంత సేమ్ వే తండ్రి, ఆత్మలకు తండ్రి అయినవాడు తీసుకెళ్తాడు, మనల్ని అందరినీ తీసుకెళ్తాడు.
నన్ను తీసుకెళ్తాడు, నిన్ను తీసుకెళ్తాడు, అందరిని తీసుకెళ్తాడు. అయితే మనం ఏమనుకుంటామంటే అసలు ఈ చిన్న వయసులోనూ లేదా ఈ వయసులోనే, దాదాపు ఆయనకి 65 ఏళ్ళనే ఏమో విన్నాను నేను. 69 ఏళ్ళు. నన్ను అడిగితే 69 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ. ఈ జనరేషన్లో 69 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ. ఇంకో 10 ఏళ్ళు ఇచ్చాడు అనుకోండి దేవుడు, బాగోదండి ఆ 10 ఏళ్ళు. ఎందుకు బాగోదు చెప్పనా? వాటి వైభవం అదన్నమాట. రోజు లేవాలి, లేవలేము. నొప్పులు, ఓ పక్క బీపీ బిళ్ళ మింగాలి, ఓ పక్క షుగర్ బిళ్ళ మింగాలి, సరిగా తింటేనేమో అరగదు, రాత్రులేమో నిద్ర పట్టదు, సరిగా గుర్తుండో, మెట్లు దిగలేం, ఎక్కలేం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు రోజు రోజుకి. ఇంకా అక్కడ నుంచి బోరుకొచ్చిన బండి హైవేలో ఎక్కించినట్టు ఉంటుంది. ఓ పక్క పొగలు వచ్చేస్తుంటే ముందుకు వెళ్ళలేదు. కానీ చాలా సునాయాసంగా చక్కగా కుమారుడికి అప్పటి వరకు సాయం చేసి పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా చచ్చిపోయాడంటే ఆయన ఎంత గొప్ప మరణాన్ని ఇచ్చాడండి దేవుడు ఆయనకి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కగా తీసుకెళ్ళిపోయాడు ఆయన, అంతే. అలా పెద్ద ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయాడంటే అది అదృష్టం అనుకోవాలి ఒక రకంగా. నేను మంచం బట్టి నడువంతా తొక్కు ఊడిపోయి రోజు వచ్చి నర్సులు అది ఇది చేస్తూ ఇంజక్షన్లు పొడిచి అవి పొడిచి ఇవి పొడిచి పక్క సెలైన్లు ఎక్కుతూ చుట్టూ ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఈడు ఎప్పుడు పోతాడో ప్రాణం తోడేస్తున్నాడు అని అనుకుంటూ ఆ మాటలు మన చెవిని పడి అరే అలాంటి నేనైతే ప్రార్థనలో అడుగుతాను, ప్రభు మాకు అలాంటి సావులు ఇవ్వకు బాబు, కష్టపడి నీ సేవ చేస్తున్నాం, సుఖమైన సావు పాడే బాబు అని. మరి అంతే, మరి మనం అదే సుఖమైన సావి బాబు, సుఖమైన సావి. అది ఎంత గొప్ప వరం అది కదా. సో ఒక రకంగా తండ్రి గారికి దేవుడు మంచి మరణమే ఇచ్చాడు ఆయనకి. చక్కగా ఆయన అక్కడి నుంచి అలాగా హాయిగా ప్రశాంతంగా తండ్రి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనవడితో హ్యాపీగా ఉంటాడు అక్కడ. మన విశ్వాసం అదే మన విశ్వాసం. రైట్. ఇప్పుడు చూద్దాం కిందకి. విశ్వాసము గలవారై మృతి పొందిరి, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. క్వశ్చన్ మనకే మళ్ళీ, కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మరలా వెళ్ళాలి. మరలా వెళ్ళుటకు జ్ఞాపకమందుంచుకున్న ఎడల వీలుంటుందట. జ్ఞాపకాల్లో లేకపోతే వీలు ఉండదట. ఇందాకటి వరకు అన్న ఏదో చెప్పాడు. ఏమని? మీరు బ్రతుకుతున్నప్పుడే మరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ మరణాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మీరు ఆలోచన చేయాలి. చక్కగా మరణించాలి. మరణానికి ముందు బ్రతుకు ఎలా ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి. దేవునిలో బతకాలి, దేవుని కొరకు బతకాలి, ఆయనతో స్టాంప్ వేయించుకోవాలి. హీజ్ మై సన్, షీజ్ మై డాటర్, దిర్ ఆల్ మై చిల్డ్రన్. దేవుడు ఇవ్వాలి మనకి సాక్ష్యం. ఆయన అలాంటి ముద్ర మనకి వేసేసినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే వీళ్ళ గురించి దేవుడు ఇంత గొప్పగా ఎందుకు వ్రాయించాడు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు పైనే ఉన్నాయి తప్ప కింద లేవండి. ఒక్కసారి ఒక విలువైన సందర్భాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడిన మాట ఒక్కసారి చదవండి, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అని పౌలు భక్తుడు నొక్కి ఒక్కానిస్తున్నాడు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము అని ఉంది. పుట్నోట్లు ఏమని ఉంటుందంటే వెతుకుచున్నాము అంటాడు మూల భాషలో. ఇది విశ్వాసి లక్షణమా కాదా? మీరు చెప్పండి, విశ్వాసి లక్షణమా కాదా? ఇప్పుడు వెతికేవాడికి దొరికితే ఆనందమా, దొరకపోతే ఆనందమా? ఇప్పుడు దానియేలు గారు వెతికారంటారా, వెతకలేదంటారా? వెతకలేదంటే ఆయన అవిశ్వాసం చెప్పాలి మనం, అంతేనా? ఇప్పుడు వెతికారు అంటే ఆయన ఎవరు? విశ్వాసి. వెతికిన వాడికి దొరికినప్పుడు నువ్వేం చేయాలి? అది ఆనందపడు, బాధపడకు, అస్సలు బాధపడొద్దు. ఆయన చనిపోయినందుకు నాకైతే బాధ లేదండి, నేను అసలు బాధపడట్లా. ఒక విషయంలోనే చిన్న బాధ. ఎందుకంటే రాజు అన్నయ్యకి ఒక హెడ్, ఆయన ఇంట్లో ఒక హెడ్, అయిన బలమైన తోడు. ఆ తోడు పోయిందన్న ఒక బాధ తప్పితే, ఆ ఒక్క బాధ తప్పితే ఆయన చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళినందుకు ఏ బాధ లేదు. సులువుగా సంతోషంగా ఆనందంగా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి. ఆ కుటుంబంలో ఇప్పుడు దానియేలు గారి తల్లిదండ్రులు ఉన్నారండి ఇప్పుడు భూమి మీద? ఉన్నారండి? లేరు కదా.
ఇప్పుడు దానియేలు గారి తల్లిదండ్రులు, రాజుగారి తాతగారు, నాయనమ్మ గారు చనిపోయినప్పుడు దానియేలు గారు బాధపడి ఉంటారా, బాధపడకుండా ఉంటారా? ఖచ్చితంగా బాధపడి ఉంటారు. బాధపడి ఏం చేశారు? దిగులు పడి, చింతపడి అలా ఏడుస్తూ కూర్చుండిపోయారా? కూర్చోరు. ఎందుకో తెలుసా? అప్పటికి ఆయనకి పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లల బాధ్యత నా మీద పడి మా నాన్న వెళ్ళిపోవడాన్ని బట్టి నేను ఇప్పుడు రాజునయ్యాను కుటుంబానికి. దావీదు వెళ్ళిపోయాక సొలొమోనుదే బాధ్యత. అలాగే ఇప్పుడు దానియేలు గారు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత ఎవరి మీద పడుద్ది? అంటే ఆయన స్థానం ఈయనకి ఇచ్చాడనమాట. మనమే ఇవ్వాలి. ఇప్పుడు నేను పోతే నా కొడుకు ఇవ్వాలి, నువ్వు పోతే నీ బిడ్డకి ఇవ్వాలి. ఆ స్థానం భర్తీ చెయ్యాలి. దానికి బాధపడక్కర్లేదు. ఒకరు ఉద్యోగం మరొకరు తీసుకున్నట్టు అంతే. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు దానియేలు గారు బాధపడి ఉంటారు. ఇప్పుడు దానియేలు గారు చనిపోయినప్పుడు రాజుగారు బాధపడుతున్నారు. రేపు పొద్దున మీరు చచ్చిపోతే మీ పిల్లలు బాధపడతారు. కామన్ ఇదంతా. సో కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోచున్న దాని కోసం మనం అందరం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతియాగం చేయదము అంటాడు తప్ప బాధపడమని చెప్పడే. బాధపడమని చెప్పడు. నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు వీ హ్యావ్ ఎ క్లారిటీ, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ క్లారిటీ. మనకు ఒక అవగాహన ఉంది. వాక్యం తెలిసిన ప్రతోడికి ఒక అవగాహన ఉంది. చచ్చిపోయిన తర్వాత ఏమైందయ్యా? కుక్కల పుట్టాడండి, పందిల పుట్టాడండి, నక్కల పుట్టాడండి, మళ్ళీ మా మనవడ కడుపును పుట్టాడండి అని మనం చెప్పట్లా. మరి మనకున్న విశ్వాసం ఏంటి? యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతర కొండ మీదకి ఎవరు వచ్చారని చదువుకున్నాం మనం? మోషే, ఏలియాలు వచ్చారు. మోషే, ఏలియా ఒక తరం వారా? కాదు. మోషే తరం వేరు, ఏలియా తరం వేరు. దాదాపు వాళ్ళ మధ్య ఉన్న అంతరం 100 సంవత్సరాల అంతరం. యేసుప్రభు వారికి మోషేకి దాదాపు 1600 సంవత్సరాల అంతరం కనబడుద్ది మనకి. ఏలియాకి యేసుప్రభు వారికి కూడా దాదాపు ఒక 1000 సంవత్సరాల సుమారు అంతరం కనబడుద్ది మనకి. ఇంత సుదీర్ఘమైన కాలం వారి ఎడబాటు ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు చోట ప్రత్యక్షమయ్యారంటేనే మనకు ఆశ్చర్యం అనిపించాలి. అంటే వేరే లోకం ఉంది, మనం ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వెళ్తున్నాం. మనం ఏం చచ్చిపోయామంటే ఏదో అయిపోయామని కాదు. ఏదో రోజు మళ్ళీ వాళ్ళని మనం ఏం చేస్తాం? కలుసుకుంటాం. ఈ విశ్వాసం మన అందరిలో ఉంటేనే మనం పీక్ స్టేజ్లో ఉన్నట్టు. నేను మీ దేవుడిని ఆయన సిగ్గుపాటు చెప్పుకోవడానికి. అలా కాకుండా మా ఇద్దరు దేవుడు ఏం చేశాడండి దేవుడు, ఇంత కష్టపడ్డాం, ఊళ్ళో ఇంతమంది పిల్లలు ఉండగా మా పిల్లల్ని తీసుకుపోవాలా, ఊళ్ళో ఇంతమంది తండ్రులు ఉండగా మా తండ్రినే పట్టుకుపోవాలా, ఇలాంటి దరిద్ర మాటలు మన నోటి వెంట రాకూడదు. ప్రభువా నీ చిత్తం, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునను, ఆయన వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా. ఒక్క మంచి మాట ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. హెబ్రీ పత్రిక 11:16 కూడా ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 11:16 చివరి మాట. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరసంబంధమైన దేశం కోరుతున్నారు, అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకోడు, దేవుడు సిగ్గుపడు. ఏలయనగా అది ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అర్థమైందా? అంటే ఇదంతా విశ్వాసులకున్న బేస్మెంట్, విశ్వాసులకున్న పునాదిది. సో కాబట్టి ఈ పునాది మీద మనం కట్టబడుతున్నాం, ఈ పునాది మీద మనం ఉన్నాం. దేవుడు మృతులను లేపుటకు సహితము శక్తిమంతుడు. ఆయన పునరుద్ధానం చేయబోతున్నాడు. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ గాడ్స్ ప్రాజెక్ట్. మనందరికీ తెలుసు, బైబిల్ చెప్పింది దాని గురించి. పునరుద్ధానం ఉంది, మృతులకు పునరుద్ధానం ఉంది. కొంతమంది దాని గురించి అపహాస్యం కూడా చేశారట పౌలు గారు బోధిస్తుంటే. అయినా కూడా నీవు విత్తినది చచ్చితేనే కానేది బతికింపబడదు కదా అని వాదించాడు, ఒప్పించాడు, నిలబడ్డాడు, పోరాడాడు ప్రారంభ శతాబ్దంలోనే. సరే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్లో ఒక భక్తుడు మనకు కనబడతాడు ఆదికాండంలో. అది ముగించుకుందాం, చూసుకొని చూడండి ఒకసారి. ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరాలు బతికెను. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3వ తరం పిల్లలను కూడా చూశాను. మరియు మనష్య కుమారుడైన మాకీరున కుమారులు బుట్టి యోసేపు ఒడిలో ఉంచబడ్డారు. యోసేపు తన సహోదరులను చూచి ఏమన్నాడట? నేను చచ్చిపోతున్నాను. అబ్బా ఏం క్లారిటీ, ఏం క్లారిటీ చూడండి. నేను చచ్చిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి. ఇదంతా ఫ్యూచర్, ఇదంతా ఫ్యూచర్. అక్కడ ఎవరికి కనబడదు. అది మంచమే పడుకొని అవసాన దశలో చెప్పే మాటలు ఇవి, ఎవరికి ఏం కనబడదు. కానీ అంటాడు ఇక్కడ, దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా చూడవచ్చి ఈ దేశములో నుండి
తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. ఇది పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజ స్వరూపం కదా. మనం ఏం చెప్పాలి ఇప్పుడు? ఇదే పరిస్థితిలో నువ్వు మంచం మీద పడుకుని ఉంటే నేనైతే ఏం చెప్తాను తెలుసా? నా పిల్లలను చుట్టూ పెట్టుకొని నేను చచ్చిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవానికి మనల్ని అందరినీ నడిపిస్తాడు, అక్కడ కలుసుకుందాం, అంతే చెప్తావా? రైట్, నెక్స్ట్. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడ నుంచి తీసుకొని పోండి. రూపకాలంకారంలో చక్కటి ఉపమానాలంకారంలో చక్కటి ఛాయ చూపిస్తున్నాడు ఇక్కడ. నా ఎముకలు ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళిపోండి అంటే ఐగుప్తులో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోండి? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నా ఎముకల్ని తీసుకెళ్ళిపోండి. అసలు ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటేనట, దీనికి హెబ్రీ గ్రంథకర్త చక్కటి వివరణ ఇస్తాడు. చూడండి, అలా ఎముకలు తీసుకెళ్తే ఏమవుతుందండి? ఎముకలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయచ్చు కదా. ఇప్పుడు అక్కడ వదిలేసినా అవే ఎముకలు, ఇంకో చోటకు తీసుకెళ్ళి పెట్టినా అవే ఎముకలు, అదే మట్టి కదా. ఐగుప్తులో మట్టి వేరు, పాలస్తీనాలో మట్టి వేరు అని ఏమైనా ఉందా? అక్కడ ఉంటే ఏమైనా నష్టం వస్తుందా? ఎముకలను ఎందుకు తీసుకెళ్ళమన్నాడు, శల్యాలు ఎందుకు తీసుకెళ్ళమన్నాడు అని ఆలోచిస్తే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి 22, యోసేపు 11:22, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. ఇప్పుడు లోకం అనే ఐగుప్తులో నుండి మనం కూడా ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరమ కనానుకు వెళ్ళబోతున్నాం. సో కాబట్టి ఎవ్వరూ మీ విశ్వాసాన్ని ఎవరు చచ్చిపోయినా కోల్పోకండి, ఎలా చనిపోయినా కోల్పోకండి. ఎందుకంటే చావు అనేది విశ్వాసికి వరం, అర్థమైందా? రక్షణలో ఉన్నవాడికి చావు అనేది వరం. కాబట్టి మనం వేరే చోటకు వెళ్ళబోతున్నాం. దావీదు కూడా కొడుకు చచ్చిపోయినప్పుడు ఏమన్నాడమ్మా? మీ అందరికి తెలుసు కదా. కొడుకు చచ్చిపోయినప్పుడు ఏమన్నాడు దావీదు? భోజనం పెట్టండి అన్నాడట. అప్పుడు దాకానేమో బాధపడి అప్పుడు ఏమంటున్నాడు? భోజనం పెట్టండి అన్నాడట. భోజనం పెట్టండి అంటే ఏమంటున్నారు వీళ్ళు? ఇప్పటి వరకు ఏడ్చావు కదా, బిడ్డ ప్రాణముతో ఉండగా మా మాట వినలేదు, ఇప్పుడేమో చనిపోయాక నువ్వేమో భోజనం పెట్టమంటున్నావు, స్నానం చేసావు, తైలం పూసుకున్నావు, వేరు వస్త్రాలు ధరించావు, ఏంటిది ఏడ్చావు, కానీ ఇప్పుడు మరణమైనప్పుడు ఇలా ఉన్నావు, నువ్వు ఇలాగూ చేయుట ఏమని దావీదును అడగగా 22వ వచనంలో అంటాడు, సమూయేలు 2వ గ్రంథం 12:22, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాణ్ణి బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరైనా ఇప్పుడు దానియేలు గారు మంచం మీద ఉంటారు, నాకు తెలిసి కుటుంబం అంతా ప్రార్థన చేసే ఉంటారు, చేశారు కదా, చేస్తారు, పక్కనే కూర్చొని ప్రార్థన చేస్తారు, తండ్రి నీ చిత్తం అయితే ఇన్నేం చేయి, బతికించు కదా. అలాగే బాబు రాజుగారు అబ్బాయి హాస్పిటల్లో ఉండగా కూడా పాపం చెల్లెమ్మ ఆ బాబు దగ్గరే మోకరించి ప్రార్థన చేసింది, తండ్రి నీ చిత్తం అయితే బిడ్డను బతికించు. సేమ్ దావీదులాగే, సేమ్ దావీదు కూడా బిడ్డ దగ్గర మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడు, ఆ బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. రేపొద్దున మన వాళ్ళు కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం వెళ్తాం, సంఘాన్ని అంతటిని తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తాం. ఒకవేళ బతకలేదనుకోండి, విశ్వాసం కోల్పోవాలా? చెప్పండి. దేవుడు ఎందుకు నా ప్రార్థన వినలేదు అని అనాలా? ఎందుకు అనాలి? మన విశ్వాసపు స్థాయి పెరిగినప్పుడు మన నోటి వెంటాలంటే మాటలు రాకూడదు ఇంకా. ఎందుకంటే మనం ఏదో రోజు చచ్చిపోతాం, మనం కూడా వెళ్ళిపోతాం. మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, మన గురించి వేరే వాళ్ళు చేస్తారేమో, మనకేం తెలుసు కదా. రైట్, చూద్దాం. నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని, దావీదు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ చూడండి, మనందరికీ చాలా ఉపయోగకరమైన స్టేట్మెంట్. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చచ్చిపోయాడు కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, నేను ఎందుకు ఏడవాలి ఇంకా? నేను వాడిని తిరిగి రప్పించగలనా? నో, నా వల్ల కాదు, నన్ను రప్పించలేను. నేను వాని యొద్దకు పోతాను కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను. అంటే దీన్ని బట్టి మనందరం విశ్వాసపు స్థాయి పెరగాలి. మనం దానియేలు గారి దగ్గరికి వెళ్ళిపోతాం, మనం బాబు దగ్గరికి వెళ్ళిపోతాం, మనందరం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక అవిశ్వాసి అన్నాడట, ఒక అవిశ్వాసి, దేవుడు ఇంత
ఇంతమందిని చంపేస్తున్నాడు కదా, వీళ్ళందరినీ మరలా తిరిగి రప్పిస్తాడంటే మేము నమ్మాలా అన్నాడట. అప్పుడు విశ్వాసం అన్నాడట, దేవుడు ఇంతమందిని పుట్టిస్తున్నాడు కదా, ఇంకా చాలామందిని పుట్టించబోతున్నాడంటే నువ్వు నమ్ముతావా అని అడిగాడట. పుట్టబోయే వాళ్ళు పుడుతున్నారా అంటే మరి ఎక్కడున్నారు వాళ్ళు? ఆయన సంకల్పంలో ఉన్నారుగా. చనిపోయే వాళ్ళు కూడా ఎక్కడుంటారు మరి? ఆయన సన్నిధిలో ఉంటారుగా. సో పుట్టించిన వాడు దాచలేడా? దాచగలడు కదా. ఇప్పుడు ఇక్కడే ఇంత పెద్ద లోకం ఉంది, మనకు కనిపించని మహాలోకాలు ఉన్నాయి. ఆయన ఎక్కడ ఎవరిని ఎలా దాచగలడు, భద్రపరచగలడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ విషయంలో కూడా మీరు మీ విశ్వాసాన్ని దయచేసి కోల్పోవద్దు. బలంగా నిలబడండి. ముఖ్యంగా రాజుగారి కుటుంబానికి చెప్తున్నా, 2 మరణాలు వచ్చాయని దయచేసి చింతించకండి. ఇంకా ఏది జరిగినా మీరు భయపడకండి. జరిగేది జరగనివ్వండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. నేను వెళతాను, ఎందుకంటే మనము పరదేశులము, యాత్రికులము. ఇది చనిపోయేటప్పుడు పాడాల్సిన పాట కాదు, బతికుండగా ప్రతిరోజు పాడుకోవాల్సినటువంటి పాట. అలాంటి స్థిరమైన విశ్వాసపు స్థాయి మీ అందరిలో కనబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు శిష్యులు అడిగినట్టే మనం అడగాలి, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు తండ్రి. ఈ వాక్యం విన్నాను ప్రభువా, నా విశ్వాసాన్ని ఇంకా బలపరచు, నా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పొందించు, నన్ను విశ్వాసమందు ధనవంతుడిగా చేయి తండ్రి. ఆ విశ్వాసం అనే ధనాన్ని నా అకౌంట్లో వెయ్యి ప్రభువా, నా హృదయంలో ఇంకా అది పెరగాలి. కాబట్టి మీరు విన్న ఈ వాక్యం మిమ్మల్ని విశ్వాసంలో మరో మెట్టెక్కించబోతుంది అని నమ్ముతూ, అలాగే ఇంతవరకు ఎవరైతే నా ముందు సేవకులు మాట్లాడారో వారి వాక్యం ద్వారా కూడా మీరు మరింత విశ్వాసపు స్థాయిని పెంచుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ముఖ్యంగా రాజుగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక, విశ్వాసమందు భాగ్యవంతులుగా చేసి స్థిరపరచునుగాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడ, దయగల ప్రభువా, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ వాక్యాల చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ప్రకాశింపచేయండి. ముఖ్యంగా రాజన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి తండ్రి మీ వాక్యము ద్వారా ఆదరణ దయచేయండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతి ఎల్లప్పుడూ వారి మీద ప్రకాశింపజేయమని, మీ సన్నిధాన వర్తనులుగా నిలవబెట్టమని, విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా ఎప్పటికీ మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగా ఉన్నట్లు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.